బిగ్ బాస్ 7 సీజన్ విన్నర్ పల్లవి ప్రశాంత్ కి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. నిన్న గజ్వెల్లో ప్రశాంత్ ని అరెస్ట్ చేసిన పోలీసులు అనంతరం న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. జడ్జి 14 రోజుల రిమాండ్ విధించగా పోలీసులు ప్రశాంత్ ని చెంచల్గూడ జైలుకు తరలించారు. ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తుల ధ్వంసం కేసులో అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. సెలబ్రిటీ ముసుగులో ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు. ప్రశాంత్ తో పాటు ఆయన సోదరుణ్ణి పోలీసులు చెంచల్గూడ జైలుకు తరలించారు. నేను ఇష్యూ అయింది, అది నిజంగా నేను చాలా బాధపడుతున్నా. అది ఎవరు చేసినా తప్పే. అది ఇట్లా మీరు ఎవరు చేసిరో వాళ్ళని తీవ్రంగా ఖండించాలి. నాకు నిజంగా బాధ అనిపించింది, ఎందుకంటే ఎవరో చేసిన దానికి మా వాళ్ళు చేసిరు, ఇది చేసిరు అని నా మీదకి వచ్చి నేను పరారైనా. నేను ఏడికి పోలే, ఇగో ఇంటికాడనే ఉన్నా, ఇగో ఇది మా ఇల్లే. మీరు ఆలోచించుర్రి. ఎవరైతే కొందరు తప్పుగా చేయాలనుకుంటారో వాళ్ళ మీద మీరు ఇట్లా కొంచెం మాట్లాడాలి. ఇక బిగ్ బాస్ 7 సీజన్ విన్నర్ గా పల్లవి ప్రశాంత్ ని ప్రకటించిన తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ నియర్ బై పెద్ద ఎత్తున అభిమానులు అయితే చేరుకున్నారు. ఓ ర్యాలీగా వెళ్ళడానికి అభిమానులందరూ వచ్చారు. ఈ టైంలో క్రౌడ్ ఎక్కువగా ఉంది, ర్యాలీ చేయకూడదంటూ ఓవైపు పోలీసులు చెప్పినా కానీ పల్లవి ప్రశాంత్ ఆ మాటల్ని బేఖాతరు చేశారంటూ కూడా పోలీసులు కేసుని ఫైల్ చేశారు. ప్రభుత్వ ఆస్తులపై కూడా ధ్వంసం జరిగింది, ఆర్టీసీ బస్సులపై. ఈ నేపథ్యంలో పలువురిపై ఇప్పటికే కేసు నమోదు చేశారు. ప్రజెంట్ పల్లవి ప్రశాంత్ తో పాటు ఆయన సోదరుణ్ణి పోలీసులు అరెస్ట్ చేశారు.